ఇక్కడ పార్టీలు పక్కన పెడితే 30,000 భూముల ఎకరాలు స్వాహా చేస్తుంటే మీ కళ్ళు ఏమన్నా మూసుకోపోయినాయా? మీరేం చేస్తున్నారు మరి? 30 ఎకరాలు అని అంత డిక్లేర్ గా చెప్తుర్రు. టిపిసిసి జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం అనే ఈయన ఇంత క్లియర్ గా చెప్తుండు 30 ఎకరాలు భూ కుంభకోణం జరిగింది, స్వాహా చేసుకున్నారు అని. అట్లనే విదేశీలో పెట్టుబడులు పెట్టారని చెప్తున్నారు. సినిమా హీరోయిన్లకు కేటీఆర్ కోట్లు దారబోసాడని చెప్తున్నాడు. మంచిదే. ఇక్కడ 3 పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి. సినిమా హీరోయిన్లకు డబ్బులు ఇచ్చారు, విదేశీలో పెట్టుబడులు పెట్టారు, 30,000 ఎకరాల భూములు స్వాహా చేశారని. మరి ఇందులో మీ భాగం ఎంత? ఒకవేళ మీ భాగం లేకపోతే మీకు ఇంత క్లియర్ గా తెలిస్తే చట్టం ఎవరికి చుట్టం కాదు కదా, దీని మీద ఎంక్వైరీ చేయండి, నిజాలు నిగ్గు తెల్చండి. వాళ్ళని ఎందుకు ప్రమాణం చేయమని అడగడం? మీరు నిజాలు నిగ్గు తెల్చండి. మీ దగ్గర ఇంత క్లియర్ గా పర్టికులర్ గా 30,000 ఎకరాలు భూమి స్వాహా చేసిర్రు. కేటీఆర్ కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ అని అంటున్నారు కదా.